నా పేరు సురేంద్ర. మా నీరుకొండ గ్రామం. మేము రాజధానికి 2014లో డిసెంబర్లో భూములు ఇచ్చి ఉన్నాము. దానికి మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే కేటగిరీ 2 అనేది ఉన్నది. ఎప్పుడు 1928 నుంచి 2007 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. సిపాయిలకు ఇచ్చిన భూములు వాళ్ళకి ఇచ్చినాక అమ్ముకునే హక్కు ఏర్పాటు ఇచ్చింది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. దాన్ని మేము సాగు చేసుకుంటుంటే 2007 వరకు రిజిస్ట్రేషన్లు అసైన్ రాయిపోయినా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1250 ప్యాకేజ్ ఇచ్చి కౌలు యానివిటీ ఇచ్చి అసైన్ అనే పదం రైతుకి చేసే స్టాంపులో పెట్టాడు. అది పెడితే అంతకుముందు గవర్నమెంట్ ఉండడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక సిఐడి ఎంక్వైరీ అని అదని ఇదని పేసీ పెట్టి దాన్ని ఇచ్చేసాడు, నాట్ టాలీడ్. దానివల్ల ఈ రైతులు అమ్ముకోవడానికి కూడా దాన్ని అసైన్ అని పదం పెట్టి అది అసైన్ కాకపోయినా కూడా ఒరిజినల్ అయినా కూడా వాళ్ళు రైతులు మభ్యపెట్టి అసైన్ దేవుడు కొనరని నీకు లోన్లు రావని చెప్పి గజానికి 5 నుంచి 10,000 కాజేస్తుంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళేది, నేను పేపర్లో వేయించి. ఆయన దాన్ని రెస్పాండ్ అయ్యి సిఆర్డీఏ 52 సమావేశంలో MS 187 జీవో ఇచ్చి పూర్తిగా పదం తీసేయమని చెప్పి ఉన్నారు. దాని మీద సిఆర్డీఏ కమిషనర్ గారు అడిగితే మాకు వాళ్ళు అనేది సవరణ చేస్తా ఉన్నారు. సవరణ కాదు, దాన్ని పదం అనేది రద్దు చేసి స్టాంపు అసైన్ రాసిన స్టాంపు రద్దు చేసి ప్లేయర్గా మళ్ళీ రిజిస్టర్ చేయమని కోరాము. దానికి కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈరోజే జీవో ఇస్తా అన్నాడు. దానికి మేము సాటిస్ఫైడ్ అయ్యాం. బాగానే ఉంది. ఇంతకుముందు సిఆర్టీ గ్రీవెన్స్లో డిప్యూటీ కలెక్టర్లో వీళ్ళే ఉండేవాళ్ళు. ఇవాళ ఇక్కడికి వచ్చినాక కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు బట్టి అమ్మటే పరిష్కారం అయిపోతున్నాయి. మంచిది.